లడ్డూల అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ వెల్ఫేర్ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి కొంతమంది సంకలు, భుజాలు గుద్దుకుంటున్న కొంతమందికి ఒక చిన్న సూచన, విన్నపం కూడా. మనకు 2014లో తెలుగుదేశం గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 425, 426 జీవోలు తీశారు. ఈ జీవోల ప్రకారం ఏదైతే దేవాలయాల భూములు ఉన్నాయో, ఆలయ ఆస్తులు ఉన్నాయో తప్పకుండా హిందువులు మాత్రమే అనుభవించాలి. హిందువులకు మాత్రమే లీజులకి ఇవ్వాలి. హిందువులకు మాత్రమే అద్దెలకి ఇవ్వాలి. మరి వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నటువంటి భూములకు మాత్రం ముస్లింలు తప్ప అందరికి ఇవ్వచ్చు. అందరూ అనుభవించదు. అందరూ చేసుకోవచ్చు. మా విన్నపం ఏంటంటే 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లీజ్ రూల్స్ ప్రకారం ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లింలకు మాత్రమే ఇవ్వాలి. వ్యవసాయ భూములు కావచ్చు, ముస్లింలే అనుభవించాలి. ఇతరత్ర వాణిజ్య వ్యాపార సముదాయాలు కావచ్చు, ముస్లింలే అనుభవించాలి. అలాంటివి జీవోలు జారీ చేసి జీవో సవరణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఏదైతే 4,000 రూపాయల పింఛను వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. 1వ తేదీ నుంచి 31వ తేదీ, 30వ తేదీ, 1వ తేదీ ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టుకొని పోయి ఇస్తున్నారు. అలాగే దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి, చర్చిల్లో పనిచేస్తున్నటువంటి పాస్టర్లకి, మసీదులో పనిచేసుకుంటున్నటువంటి ఇమాంల మోజన్లకు కూడా 1వ తారీఖునే మీరు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాలను ఇస్తే వాళ్ళ కుటుంబాలకు చాలా తోడ్పాటునిచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు రాక సతమతమవుతున్న వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకుంటూ ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సమిష్టిగా మాకు ప్రామిస్ చేసిందో మసీదులకు ప్రతి నెల 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇస్తామని చెప్పి, అలాగే అన్నిటికి చర్చిలకు కూడా, ఆలయాలకు కూడా అది కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి ఇప్పటికే 4 నెలలు కావస్తుంది. రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. ఈ విషయాన్ని కొందరు మైనారిటీ పెద్దలు కూడా భుజాలు తడుముకోకుండా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మనవి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి